ఒకసారి తెలంగాణ ప్రజలు ఈ విషయాన్ని గుర్తించాలి. మళ్ళీ చెప్తున్నాను, ట్యాపింగ్ అనేది నేరం కాదు. ట్యాపింగ్ అనేది దేశ భద్రత కోసం చట్టబద్ధంగా కేవలం పోలీసు శాఖ, ఇంటెలిజెన్స్ శాఖ గోప్యంగా చేసే పని. రెండవది, ఆనాటి ప్రధానమంత్రి గౌరవ మన్మోహన్ సింగ్ గారే ట్యాపింగ్ చేయాలి, చేస్తేనే ఈ దేశంలో నేరాలు ఆగుతాయి, దేశ భద్రత రక్షించబడుతుంది అని చెప్పిండ్రు. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు కూడా ఢిల్లీ వేదికగా ట్యాపింగ్ జరుగుతుంది అని వారే ఒప్పుకున్నారు. మూడవది, ట్యాపింగ్ చేసిరనే కేసులు ఎదుర్కొంటున్న నాటి డిఐజీ ఎస్ఐబి సజ్జనార్ గారు ఈరోజు కమిషనర్ ఆఫ్ పోలీస్గా ఉన్నారు. ఆయన సిట్ చీఫ్గా ఉన్నారు. ఆయన ఈరోజు ఏ నైతిక అర్హతతోని ఈరోజు ఈ ట్యాపింగ్ కేసు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు? ఇది కరెక్ట్ కాదు అని చెప్తూ మరొక్కసారి బీఆర్ఎస్ పార్టీని ఈ రాజకీయ ప్రయోజనాల కోసం, మీ రాజకీయ కక్షల కోసం, మీ ప్రతీకార వాంఛ కోసం నేను జైలుకు పోయినా కాబట్టి బీఆర్ఎస్ పార్టీలో ఉండే సీనియర్ నాయకులు కూడా జైలుకు పోవాలి అన్న భావన ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా మేము ఖండిస్తున్నాం. చివరిగా ఒక్కటే మాట చెప్తున్నాం, పోలీసు సోదరులారా, మేము ఇప్పటికి కూడా చెప్తున్నాం, ఇంతవరకు మేము ఎవరి పేర్లు తీసుకొని మిమ్మల్ని అట్లా చేస్తాం ఇట్లా చేస్తామని మేము అనడం లేదు. కేసీఆర్ గారు ఆ సంస్కృతికి వ్యతిరేకం. రేపు బీఆర్ఎస్ పార్టీ అధికారాలకు వచ్చిన తర్వాత కూడా ఇదే అధికారులతో మేము పనిచేయించుకోవాల్సి ఉంటుంది. కానీ